హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే చాలు. మార్నింగ్ లేవగానే చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది. చూడడానికి కూడా బావుంటదనమాట. నేనైతే 95% నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడో ఒక 5% మాత్రమే నైట్ క్లీన్ చేయను. ఉదయం చేసుకుందాంలే అని చెప్పేసి అయితే కామ్‌గా పెట్టేస్తాను. కిచెన్ అంతా క్లీన్‌గా ఉంది గాబట్టి, నాకిప్పుడు పనులు జేసుకోవాలని గూడా చాలా ఇంట్రెస్ట్ ఒస్తదనమాట. అదే క్లీన్‌గా లేకపోతే, అబ్బా! ఫస్ట్ ఇదంతా క్లీన్ జేయాలి, దాని తర్వాతనే పనులు జేసుకోవాలి అనైతే అనిపిస్తది. ఎంత కష్టమైనా సరే నైట్ ఒక 20 మినిట్స్ టైం తీసుకొనైతే నేను కిచెన్ నీట్‌గా క్లీన్ జేసేసుకుంటాను. షుగర్ అయితే ఈ డబ్బాలో అయిపోయిన్నింది. అందుకనేసి దాన్ని నైటే కడిగేశాను. నైట్ అంతా ఆరుతూ ఉన్నింది. ఇప్పుడు మార్నింగ్ అయితే దాంట్లో ఫిల్ చేసేసుకున్నాను. వైట్ షుగర్ అయితే నేను ఓన్లీ మిల్క్‌లో, కాఫీలో మాత్రమే వాడతాననమాట. మిగతా రెసిపీస్ అన్నిటికి బ్రౌన్ షుగరే యాడ్ చేసుకుంటాను. షుగర్ డబ్బా అయితే తీసి ఎక్కడుండాలో ఆడైతే పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం అయితేనేమో నైటే నేను పెసలు, కొంచెం మినపప్పు, కొంచెం బియ్యము యాడ్ చేసి అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వాటిని ఒకసారి కడిగేసుకున్నాను. నైట్ కడిగిన గిన్నెలున్నాయి గదా! వాటినన్నిటిని గూడా అయితే ఒక సైడ్ సర్దేసుకుంటూ, ఇంకో సైడ్ అయితే వాటర్ గూడా హీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ రైస్ వండాలి. ఆ గిన్నె మళ్ళీ లోపల సర్దడం దేనికిలే అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి రైస్ అయితే ఆ గిన్నెలో వేసి నానబెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో ఉండేది నేను, మా అమ్మాయే అనమాట. అందుకని మాకు రైస్ గూడా చాలా తక్కువ అవుతది. మేమిద్దరం ఇంట్లో ఉంటే కర్రీస్ గూడా ఎక్కువేమి కుక్ చేసుకోము. ఒకే కర్రీతోనే తినేస్తామనమాట. నైటే ఏం కర్రీ చేయాలని గూడా డిసైడ్ అయిపోయాను. ఇంకైతే ఫ్రిడ్జ్‌లో సొరకాయ ఉంది. అందుకనేసి సొరకాయ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం సొరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు పెసరట్టు చేస్తా కాబట్టి దానిలోకి టమాటో చట్నీ కూడా చేయాలి అని చెప్పి కొన్ని టమాటోలు అయితే కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ అయితే హీట్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను వాటర్ తాగేస్తాను. వాటర్ తాగేసి మిగతా గిన్నెలు కూడా అయితే సర్ది పెట్టేసుకోవాలి. మా ఇంట్లో అయితే నేను, మా అమ్మాయి కొత్త రకం వంటలు ఏమి ట్రై చేయము. వాటిని అసలు టేస్ట్ కూడా చేయము. అందుకనే ఈ మధ్య అయితే నేను ఏమి రెసిపీస్ ఏమి ట్రై చేయడం లేదు. అందుకని వీడియోస్ కూడా పెద్దగా పోస్ట్ చేయడం లేదనమాట. మాకు బాగా నచ్చిన రెసిపీస్ ఏ ఉంటాయో వాటినే ప్రిపేర్ చేసుకుంటాము. అవైతే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టేస్తున్నాను కాబట్టి వీడియో అయితే పెద్దగా ఏం తీయడం లేదు. నాకైతే వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, బీరకాయ, సొరకాయ ఇలాంటివి ఉంటే సరిపోతాయన్నమాట. ఈ మధ్యలో ఎప్పుడైనా చికెన్ కానీ, ఎగ్స్ కానీ అయితే కుక్ చేసుకుంటాము. గిన్నెలు సర్దడం అయితే అయిపోయింది. నానబెట్టినటువంటి పప్పునైతే కడిగేసి దాన్ని మిక్సీ జార్లో వేసి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఎప్పుడు మీరు పెసరట్టు వేసుకునేటప్పుడు ఓన్లీ పెసలు కొంచెం అయితే బియ్యమే యాడ్ చేసుకుంటారు కదా, ఇంకటి నుంచి కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల అయితే కొంచెం సాఫ్ట్గా వస్తాయి దోశలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. మిక్సీలో వేసి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను పచ్చళ్ళకు అయితే పౌడర్ ఆల్రెడీ చేసి పెట్టేసుకొని ఉంటాను. ఆ పౌడర్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు పచ్చడి చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. దానిలో అయితే టమాటోస్ కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. నేను పచ్చళ్ళు చేసుకునేటువంటి పౌడర్లో అయితే కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఉంటాను. జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు యాడ్ చేసి డ్రైగా రోస్ట్ చేసుకొని వాటిని అయితే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పౌడర్ అయితే కూడా ఇప్పుడు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేస్తాను. కొంచెం అయితే కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను. దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ టమాటోలను బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మీరు ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి, కారం సరిపోయిందా లేదా అనేసి. దాన్ని బట్టి అయితే మీరు ఇంకొంచెం కారమైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడే. టమాటోలు అయితే ఒక సైడ్ మగ్గుతూ ఉన్నాయి. ఈ లోపలైతే నేను వాషింగ్ మిషన్ కూడా వేసేస్తున్నాను. కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఉతకడం కోసము. ఈ మధ్య అయితే మాకు వర్షాలు చాలా ఎక్కువగానే పడుతూ ఉన్నాయి. చల్లగానే ఉంటుంది వెదరు. అంత ఇంకా ఎండలైతే రాలేదు. మధ్యలో ఒక 4, 5 రోజులు ఎండలు వచ్చాయి కానీ మళ్ళీ అయితే ఇప్పుడు వెదర్ చల్లగానే ఉంటుంది. వాషింగ్ మిషన్ ఎన్ని పడతాదో అన్ని బట్టలు అయితే వేసి కుక్కేయను నేను. చాలా తక్కువే యాడ్ చేసుకుంటాను అనమాట. లిక్విడ్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను, మంచిగా స్మెల్ రావాలి అని చెప్పేసి. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను కదా, మళ్ళీ దాన్ని డ్రైయర్లో వేసేటప్పుడు అయితే ఏదో ఒక డ్రెస్ అయినా కింద పడుతుంది. అందుకని ఇప్పుడు ముందుగానే ఇక్కడ నీట్గా చిమ్మి పెట్టేస్తున్నాను. ఏదైనా దుమ్ము ఉంటే వెళ్ళిపోతుంది. డ్రెస్ కింద పడ్డా కానీ దానికైతే దుమ్మేం పెద్దగా అతుక్కోదు. ఈరోజు హౌస్ అయితే కూడా క్లీన్ చేసేసుకోవాలి. అందుకని ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఏరియా నుంచే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నీట్గా అయిపోయింది. నేనైతే బయటికి ఇంట్లోకి ఏం పెద్దగా తిరగను. మెయిన్ డోర్ అయితే అసలు తీననమాట. ఎప్పుడో ఒకసారి మాత్రమే తీస్తాను. అందుకని ముందుగానే వీటన్నిటిని పట్లన్నీ తీసైతే పక్కన పెట్టేస్తున్నాను. నాకు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మేము ఇలా డోర్ తీయంగానే మా ఆపోజిట్ హౌస్ వాళ్ళ డోర్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రాష్ అయితే మాకు మండే వస్తుంది. మండే రోజు నేను బయట పెట్టాను. నేను బయట ట్రాష్ క్యాన్ పెట్టాను. ట్రాష్ ఆయన వచ్చి అయితే పిక్ చేసుకుని వెళ్ళిపోయాడు.
ఆయన తీసుకెళ్ళిన ఒక 5 మినిట్స్‌కే ఎవరో వచ్చి మా ట్రాష్ క్యాన్ అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా పక్క ఇంట్లో 2 ట్రాష్ క్యాన్స్ ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి అయితే ఒక ట్రాష్ క్యాన్ తీసుకొచ్చుకున్నాను. ఏదో ఒక ట్రాష్ క్యాన్ అయినా ఉండాలి కదా అని చెప్పి అయితే పక్కింటి నుంచి ఒకటి తీసుకొనొచ్చాను. అదైతే అసలు ఏది బాలేదు లోపలంతా. ఒక రోజంతా పట్టిందనమాట నాకు దాన్ని నీట్‌గా క్లీన్ చేయడం కోసము. వర్షం పడుతుంటదిలే వర్షంలో పెట్టేద్దాము అదే క్లీన్ చేస్తది అనుకోని ఒక్క రోజంతా వెయిట్ చేశాను. నేను పెట్టినప్పుడైతే అసలు వర్షమే రాలేదు. నేను నీట్‌గా క్లీన్ చేసుకొని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వెదర్ చల్లగా ఉన్నప్పుడైతే నేను మనీ ప్లాంట్, కరివేపాకు చెట్లు రెండిటిని అయితే బయటే ఉంచేశాను. ఇంకా అవి పోయాయి అనుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎండలు రాంగానే కింద నుంచి మొలకలొచ్చాయి కరివేపాకు చెట్టుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనీ ప్లాంట్ కూడా ఆటోమేటిక్‌గా అదే గ్రో అవుతుంది. ఒక 3, 4 ఇయర్స్ నుంచి అదే పాట్‌లో ఉంది కాబట్టి వేర్లు బాగా ముదురుంటాయి కదా! అందుకని రూట్స్ నుంచే మొలకలు రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. గ్రాస్‌కి మనం ఎన్ని సార్లు స్ప్రింక్లర్స్ వేసా గానీ అసలు గ్రీన్‌గానే రాదు. వర్షం గనక కంటిన్యూస్‌గా ఒక 4, 5 డేస్ పడితే చాలు గ్రాస్ అంతా చాలా గ్రీన్‌గా అయిపోతది. ఇంటి ముందు, వెనక అయితే ఒకసారి తిరిగి చూసేసొచ్చాను. ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని చెప్పేసి. ఇప్పుడైతే మళ్ళీ వంట స్టార్ట్ చేసేసుకుంటున్నాను. పచ్చడికైతే ఇందాకే అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నా కాబట్టి ఇప్పుడైతే వాటిని మిక్సీ తిప్పేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్లో కొన్ని వేయించినటువంటి పీనట్స్ యాడ్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఆ సొరకాయ కర్రీలో వేయడం కోసం కూడా కొంచెం పీనట్ పౌడర్ అయితే కావాలి. అందుకని పీనట్ పౌడర్ని అయితే తీసేసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో ఈ టమాటో పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టేసాను అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలి అనిపిస్తే దానికి తిరగమాత వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే అయినా వదిలేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే నేను తిరగమాత ఏమీ యాడ్ చేయడం లేదు. వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. తీసేసి వాటిని అయితే డ్రయర్లో యాడ్ చేసేసాను. అవైతే డ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపలైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేయచ్చు. నేను ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో మాత్రమే లైట్ ఆన్ చేసుకుంటాను. మళ్ళీ బయట వచ్చేటప్పుడు అయితే ఆఫ్ చేసి వచ్చేస్తాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఇప్పుడు పూజ సామాన్లు కడిగే పని ఉందన్నమాట. ఇప్పుడు వెదర్ అయితే కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి నేను కడిగేసి పెట్టాను అనుకోండి, వాడిన వెంటనే అవి ఒక 2 డేస్ కల్లా మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతున్నాయి. అందుకనైతే ఈ మధ్య ఎప్పటికప్పుడే కడుక్కుందాము అని అక్కడే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఒక సెట్ అయితే వాడేసున్నాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ సెట్ కూడా వాడడం అయిపోయింది. ఇప్పుడు పెట్టడానికైతే లేవు. అందుకనేసి ఇప్పుడు వీటిని నీట్‌గా అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. దీపాలు తోమడం కోసం అయితేనేమో నేను పీతాంబరి వాడుతున్నాను. ఈ పీతాంబరి వాడినప్పుడైతే రాగి చెంబు లోపల వాటర్ వేసి పెడతాం కదా! లోపలంతా నల్లగా అయిపోతుందనమాట. ఇప్పుడు నేను కష్టపడి చాలాసేపు తోముతాను తెల్లగా వచ్చేలాగా. ఇప్పుడు వాటర్ పోసేసి నైట్ అంతా ఉంచాము అనుకోండి, మార్నింగ్ కల్లా మళ్ళీ సేమ్ నల్లగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ దీపాలని కడిగేసి నీట్‌గా తుడిచేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. మనకు పూజ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే అప్పటికప్పుడు కడిగి పూజ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఎప్పుడు పూజ చేసా కానీ నాకు మార్నింగ్ 9 లోపల పని అయితే అయిపోవాలి. 9 తర్వాత పని అవుతుంది అంటే అది ఎప్పుడో ఒకసారి మాత్రమే. అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం ఏదైనా ప్రసాదాలు ఎక్కువగా చేస్తున్నాము అలాంటప్పుడు టైం తీసుకుంటాను 9 తర్వాత. అంతేగాని డైలీ చేసేటువంటి పూజ అయితే 9 లోపల అయితేనే పూర్తయిపోయేలాగా చూసుకుంటాను అనమాట. అందులోనూ నాకు మార్నింగ్ నేను పూజ చేసేంత వరకు ఇంకా వాటర్ తప్పనిచ్చి ఇంకా కాఫీ టీలు కూడా ఏది తాగను. నేనైతే ఒక రూల్ పెట్టుకున్నాను. నేను మార్నింగ్ దీపం పెట్టుకున్న తర్వాతనే టిఫిన్ అనేది అయితే తినాలి అనుకుంటాను. ఇలా కాకుండా మనం టిఫిన్ తినేద్దాం ఫస్ట్ దాని తర్వాత పూజ చేద్దాంలే అనుకున్నాము అంటే ఇంకా అది అట్లాగే వెళ్తూ ఉంటుంది అనమాట. దీపాలు తోమిన తర్వాత అయితే వాటర్ అంతా కిచెన్ కౌంటర్ టాప్ మీద అంతా పడిపోయినాయి. అందుకని నీట్‌గా అయితే తుడిచేశాను. ఈ లోపలైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి. వాటిని అయితే తీసుకొచ్చి నీట్‌గా మళ్ళిచ్చి పెట్టేసుకుంటాను. ఇంకా టిఫిన్ చేయడానికి కొంచెం టైం ఉంది. అందుకనేసి అయితే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. డ్రైయర్‌లో బట్టలు అయిపోయిన వెంటనే అయితే నేను తీసుకొచ్చి నీట్‌గా మళ్ళిచ్చి పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకుంటే డ్రెస్సులు అనేటివి అయితే ఎక్కడా నలిగిపోకుండా మంచిగా ఉంటాయన్నమాట. ఇలా చేయకుండా గనుక మనం డ్రైయర్‌లో అట్లాగే వదిలేస్తే చాలు డ్రెస్సులు అన్నిటికీ ఎలాగ మళ్ళించుకుపోయి ఉంటాయంటే ముడతల్లాగా ఉండిపోతాయి. మళ్ళీ ఐరన్ చేసే పనన్నా తప్పొద్దులే అని చెప్పేసి అయితే నేను ఎప్పటికప్పుడైతే మళ్ళించి పెట్టేసుకుంటాను. నీట్‌గా అయితే ఇప్పుడు మళ్ళించడం అయిపోయింది. వీటన్నిటిని అదే టబ్‌లో పెట్టేసుకొని వెళ్ళి ర్యాక్‌లో అయితే సర్దేసుకుంటాను. ఏదైనా హ్యాంగ్ చేసేటివి ఉంటే అక్కడే హ్యాంగ్ చేసేస్తాను. ఇంకా కిచెన్‌లో వాడేటువంటి టవల్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా అయితే తీసుకొచ్చి కిచెన్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు పెసరట్టు కాబట్టి ఒక 2, 3 పెసరట్లు వేస్తే సరిపోతాయి మా ఇద్దరి కోసము. ఇడ్లీ పిండి అయితే మాత్రం ఒక 2 డేస్కే పుల్లగా అయిపోతుంది ఎండాకాలం కాబట్టి. అందుకనైతే ఇడ్లీ పిండి వేయడం లేదు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా పెసరట్లు లేదంటే ఏదన్నా ప్యాన్ కేక్స్, ఎగ్ ఆమ్లెట్స్ అలాంటివి అయితే వేసుకొని తినేస్తూ ఉన్నాము. ఇప్పుడైతే ప్యాన్ బాగా హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే నీట్‌గా తుడిచేసాను.
పెసరట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే దీనిపైన కొంచెము అల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్ తురుము, కొంచెం కొత్తిమీర తురుము అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ప్లెయిన్ పెసరట్లే వేస్తున్నాను. మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పెసరట్టు అయితే కొంచెము సాఫ్ట్గా వస్తుంది. మాకు సాఫ్ట్గా ఉండాలి దోశలు, అందుకనేసి నేను దీనిలో మినపప్పు యాడ్ చేసుకున్నాను. మీకు కనుక క్రిస్పీగా రావాలి అంటే కొంచెం పలచగా యాడ్ చేసుకొని ఎక్కువసేపు అయితే మీరు కాల్చాలి. అప్పుడే పెసరట్టు అనేది అయితే క్రిస్పీగా వస్తుంది. ఈ టమాటా చట్నీ పెసరట్టు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఎక్కడ అల్లం కూడా వాడలేదు. మీరు కావాలంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోండి. మా బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయింది. ఈ పెసరట్టు పిండి మాకు టుమారోకి కూడా వచ్చేస్తుంది అనమాట. చట్నీ కూడా ఉంది కాబట్టి రేపు కూడా మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టేను. రైస్ అయితే కూడా కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదా, అందుకే ఇప్పుడైతే వంట కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసేయచ్చు అని చెప్పేసి ఒకసారి అయితే ఫోన్ మాట్లాడుకుంటూ నేను వంట చేయడం కూడా ఫినిష్ అయిపోయింది. సొరకాయ కర్రీ కూడా చేసేసుకున్నాను. వైట్ రైస్ అయితే కూడా కుక్ చేసేసాను. వీటిని అయితే గిన్నెల్లో తీసి పెట్టేసుకొని ఇంకా స్టవ్ తుడిచేసి అయితే ఇల్లు చిమ్మడం కూడా స్టార్ట్ చేసుకుంటాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.